నమస్కారం. మీ ఆరోగ్యానికి ఒక కొత్త అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నారా? పొదిలిపట్టణం వెర్సీ రోడ్డులో మా జెడ్ ఫిట్నెస్ జిమ్ ప్రారంభమైంది. మహిళలు, పురుషులు ఇద్దరికీ అధునాతన ఫిట్నెస్ పరికరాలతో ప్రొఫెషనల్ ట్రైనర్ పర్యవేక్షణలో సురక్షితమైన ఫలితాలిచ్చే ట్రైనింగ్ అందిస్తున్నాం. మీరు బరువు తగ్గాలనుకుంటున్నారా లేదా బలం పెంచుకోవాలనుకుంటున్నారా? మీ ఫిట్నెస్ లక్ష్యానికి సరైన గమ్యం జెడ్ ఫిట్నెస్ జిమ్. ఈరోజే వచ్చి జాయిన్ అవ్వండి. జెడ్ ఫిట్నెస్ జిమ్. మీ ఆరోగ్యమే మా లక్ష్యం. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల సమస్యల పరిష్కారం కోసం పొదిలి మండల రెవెన్యూ తహసీల్దార్ కార్యాలయం వద్ద శుక్రవారం నాడు ఆంధ్రప్రదేశ్ టీచర్ ఫెడరేషన్ పొదిలి యూనిట్ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. సంస్థ పూర్వ రాష్ట్ర కార్యదర్శి ఐ విజయసాయిరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షురాలు కె తిరుమల మాట్లాడుతూ 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే ఏర్పాటు చేయాలని, 30% మధ్యంతర భృతి ఇవ్వాలని, సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, టెట్ నోటిఫికేషన్ రాకముందే ఉద్యోగం సంపాదించిన ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష మినహాయింపు ఇవ్వాలని, మొత్తం 44 డిమాండ్లను ప్రభుత్వం వెంటనే స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మార్చి 12వ తేదీన చలో ఢిల్లీ కార్యక్రమంలో భాగంగా పార్లమెంటు సమీపంలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపట్టినట్లు తెలిపారు. అనంతరం తహసీల్దార్ వెంకట కృష్ణారెడ్డికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో సంస్థ నాయకులు కిషోర్, రామారావు, శ్రీనివాసరావు, పద్మజ, రమేష్, కోటేశ్వరరావు, కె శ్రీనివాసరావు మరియు ఏపీఐటీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. కమిషన్ వెంటనే నియమించాలి. 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే ప్రకటించాలి. 30% అయ్యాన్ని వెంటనే ప్రకటించాలి. 30% అయ్యాన్ని వెంటనే నెరవేర్చాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లు వెంటనే పరిష్కరించాలి. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల న్యాయమైన డిమాండ్లు వెంటనే జిందాబాద్ 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 లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ లాంగ్ లివ్ నియమించాలి. 12వ పిఆర్సీ కమిషన్ వెంటనే ప్రకటించాలి. 4 పెండింగ్ డిఆర్లు వెంటనే ప్రకటించాలి. 4 పెండింగ్ డిఆర్లు వెంటనే ప్రకటించాలి. 30% అయ్యాన్ని వెంటనే నెరవేర్చాలి. టీచర్స్ ఫెడరేషన్ ఓర్పిల్లాలి. ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ జిందాబాద్. కె తిరుమల, ఏపీటీఎఫ్ జిల్లా ఉపాధ్యక్షురాలు. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని పాత తాలూకా కేంద్రాలలో ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ధర్నాలో భాగంగా పొదిలి జోన్లో పొదిలి తహసీల్దారు కార్యక్రమం ముందు మేము ఈ ధర్నా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఫ్రెండ్లీ ప్రభుత్వం అని వచ్చినటువంటి ఈ ప్రభుత్వం, పాత ప్రభుత్వం ఇటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రజల్ని, ఉపాధ్యాయుల్ని ఏ విధంగా ప్రలోభ పెట్టిందో అదే విధంగా ముందుకు వెళ్తున్నటువంటి క్రమంలో భాగంగా మేము ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. 2 సంవత్సరాలు ముందుగానే ఏర్పాటు చేయాల్సినటువంటి 12వ పిఆర్సీ కమిషన్ ఇంతవరకు ఏర్పాటు చేయకపోవడం, అదేవిధంగా ఐఆర్ని ప్రకటించకపోవడం, డిఏ బకాయిలను అదేవిధంగా ఉంచడం, ఇటువంటి ఆర్థికమైనటువంటి సమస్యలు ఎన్నో సమస్యలు ఉన్నా కూడా ప్రభుత్వం ఏమీ పట్టించుకోకుండా ముందుకు వెళ్తున్నటువంటి మనందరము గమనిస్తున్నాం. కాబట్టి ఏపీటీఎఫ్ తరఫున 12వ పిఆర్సీ కమిషన్ నియమించాలని, 30% ఐఆర్ని ప్రకటించాలని, డిఏ బకాయిలు 4 ఉన్నాయి, ఆ 4ంటిని వెంటనే ప్రకటించాలని మేము ఏపీటీఎఫ్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా టెట్ అనేది 2011 నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. టెట్ అంటేనే టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్. మరి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అంటే ప్రభుత్వము అప్పుడు ఏర్పాటు చేసినప్పుడు ఎవరైతే ఉపాధ్యాయులుగా జాయిన్ అవుతున్నారో వాళ్ళకి ముందు ఆ టెట్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. కానీ ఇప్పుడు 2011 కంటే ముందు ఉద్యోగంలో చేరినటువంటి ఉపాధ్యాయులు అందరూ కూడా టెట్ను రాయవలసిందే, లేకపోతే సర్వీస్ నుంచి తొలగిస్తామని ప్రభుత్వము మాట్లాడుతూ ఉన్నది. మరి ఇది ఏ విధంగా ఆలోచించాలనేది ప్రభుత్వం యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాము. దీంట్లో భాగంగానే టెట్ని 2011 ముందు ఉపాధ్యాయులందరికీ కూడా మినహాయింపు ఇవ్వాలని మేము రేపు మార్చి 10వ తేదీన
ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద పెద్ద కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. మేము ప్రభుత్వాన్ని రివ్యూ పిటిషన్ వేయమని ఇప్పటికి ఎన్నోసార్లు చెప్పి ఉన్నాము. మరలా ఈ ధర్నా ఈ ఉద్యమాల ద్వారా ప్రభుత్వాన్ని మేము ఏమని డిమాండ్ చేస్తున్నామంటే సుప్రీంకోర్టులో మన గవర్నమెంట్ తరఫున రివ్యూ పిటిషన్ వేసి 2011 ముందు జాయిన్ అయినటువంటి ఉపాధ్యాయులందరికీ టెట్ నుంచి మినహాయింపు ఇవ్వవలసిందిగా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఐఆర్ను ప్రకటించాలని, 12వ పిఆర్సీ కమిషన్ వేయాలని, మరి 2-3 సంవత్సరాల క్రితమే మేము ఫామ్స్ ఎన్నో సెలవులు కానీ ఈఎల్స్ కానీ పెట్టి ఉన్నాము. వాటికి మేము ఐటీ కూడా కట్టి ఉన్నాం. కానీ మరి ఈ ఎక్కడో ఉన్నాయి ఆ బకాయిలు ఏమైనాయి అనేది ఇంతవరకు మాకు గందరగోళ పరిస్థితుల్లో ఉన్నాము. మరి వరుసగా ప్రభుత్వము మేము కొంత ఫండ్ని రిలీజ్ చేస్తున్నాము, అన్నింటినీ ఆర్థిక సమస్యలు తీరుస్తున్నాము అని అంటున్నారే కానీ సుమారుగా 30,000 కోట్ల బకాయిలు ఉద్యోగ ఉపాధ్యాయులకు ఇంకా చెల్లించాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి విద్యాశాఖ మంత్రి గారు ఫ్రెండ్లీ ప్రభుత్వము, మేము ఏ ఉపాధ్యాయులకి కూడా ఇబ్బంది పెట్టము, ఏ పాఠశాలను కూడా మూసివేయము అని చెప్తూ ఉన్నారు. కానీ మనం అబ్జర్వ్ చేస్తే ఏకోపాధ్యాయ పాఠశాలలు మన రాష్ట్రంలోనే అన్ని రాష్ట్రాలతో కంటే ఎక్కువగా ఉన్నాయి. మరి ఇటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అనేది మన ప్రభుత్వం ఒకసారి గుర్తించి ఉద్యోగ ఉపాధ్యాయులకి అదేవిధంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి న్యాయం చేయాలని ఏపీడీఎఫ్ పక్షాన డిమాండ్ చేస్తాం. ఏమంటాం సార్, ప్రభుత్వము ఓటు బ్యాంకు ద్వారానే ముందుకు వెళ్తుంది కానీ ఉద్యోగ ఉపాధ్యాయులకు ఏ విధంగా న్యాయం చేయడానికి ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం కానీ వాళ్ళ యొక్క సమస్యలు తీర్చడానికి కానీ ముందుకు రావట్లేదని మేము భావిస్తున్నాం సార్. మార్కాపురం జిల్లా శాఖ పక్షాన ఈ రోజు పాత తాలూకా కేంద్రాల వద్ద పొదిలిలో ఎంఆర్ఓ గారి కార్యాలయం వద్ద ఏపీటీఎఫ్ ఆధ్వర్యంలో ఉపాధ్యాయ ఉద్యోగ కార్మిక సమస్యలు 44 పెండింగ్ ఉండగా వాటి పరిష్కారం కొరకై ఈ రోజు ధర్నా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఈ రోజు పిఆర్సీ కమిషనర్లు కూడా నియమించకపోవటం అనేటువంటిది చాలా శోచనీయమైనటువంటి విషయం. ఎందుకంటే 2023 జులై నుంచి పిఆర్సీ అమలు చేయవలసి ఉండగా ఇప్పటికి కూడా కమిషన్ చైర్మన్ నియమించకపోవటం అనేటువంటిది చాలా బాధాకరమైనటువంటి విషయం. అలాంటి విషయాలపైన ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ పోరాడుతూ ఉంది. అంతేకాకుండా రిటైర్డ్ అయినటువంటి ఉపాధ్యాయులకి గతంలో 70 సంవత్సరాలు నిండినటువంటి వారికి 10% క్వాంటమ్ పెన్షన్ ఉండేది. గతంలో దానిని 7% తగ్గించడం జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని పునరుద్ధరిస్తామని చెప్పినటువంటి దరిమిల ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ 10% పునరుద్ధరించాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా గతంలో మనం 117 జీవోకు రద్దు చేయాలని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో 117 జీవో పైన పోరాటం చేయడం జరిగింది. కానీ ఈనాడు ప్రభుత్వం గత ప్రభుత్వం కంటే ఆనాడు వారు 6 పాఠశాలను కనుక ఏర్పాటు చేస్తే ఈరోజు 9 పాఠశాలను ఏర్పాటు చేసి పాఠశాల యొక్క విద్యా వ్యవస్థని ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. కనుక డిఎస్సికి సంబంధించి కూడా అనేక మంది, ఉదాహరణకి మన ప్రాంతంలో కనుక మనం చూసుకున్నట్లయితే మార్కాపురం ప్రాంతంలో ఎర్రగొండపాలెం, పొలాల చెరువు, దోర్నాలు ఈ ప్రాంతాల్లో చూసుకున్నట్లయితే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పాఠశాలకు ఒక్క ఉపాధ్యాయుడే పనిచేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఒక ఉపాధ్యాయుడు సెలవు పెట్టినట్టయితే మరలా పాఠశాల మూసివేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి వెంటనే మన జిల్లాలో ఉండేటువంటి ఉపాధ్యాయ ఖాళీలన్నీ లెక్కించి వాటిని డిఎస్సి ద్వారా భర్తీ చేయాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ను మినహాయింపు చేయాలని మార్చి 10వ తేదీన ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద కూడా కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో అత్యధికంగా ఉపాధ్యాయులందరూ పాల్గొని జయప్రదం చేయాల్సింది ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కోరుతుంది.